ఓకే, మనము ఒకేసారి ఇంగ్లీష్కి సంబంధించి అలాగే తెలుగుకు సంబంధించి గ్రామర్ విషయాలు కొన్ని 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాసు 3 క్లాసుల్లో ఉండేటువంటి భాషాంశాలను ఉంటాయి కదా, అది కంప్లీట్ చేసుకుంటా వద్దాం. మీకు 5th క్లాసు 4th క్లాస్ పిల్లలకి దాదాపు తెలిసింది, ఎందుకంటే ఇప్పుడు 5th క్లాస్లో ఉండే వాళ్ళకి నేను 3rd క్లాస్ నుంచే కంటిన్యూగా చెప్పుకుంటా వస్తా ఉన్నా. జస్ట్ ఒక్కసారి 2 నిమిషాలు రీకాల్ చేసేసేద్దాం. ఫస్ట్, భాషకు ఉండేటువంటి కొన్ని లక్షణాలను తెలియచేసేటువంటి పదాలు కొన్ని ఉంటాయి, వాటినే భాషా భాగాలు అంటారు. మనకి ఎలా లక్షణాలు ఉన్నాయో, మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వస్తువుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. భూమిపైన మన కంటితో చూస్తూ చేతితో తాకే ప్రతి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ అంటారు వీటిని, లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు జ్యోత్స్న ఎత్తుగా ఉంది, నల్లగా ఉంది, బాగా చదువుతుంది, తెలివైన పిల్ల, అందమైన అమ్మాయి, ఏంటి ఇవన్నీ? లక్షణాలు, క్యారెక్టర్స్ అంటారు. వాట్ ఇట్ ఈస్? చాక్ పీస్ ఆఫ్ చాక్. సో ఇట్ ఈస్ ఇన్ రెడ్ కలర్. ఓకే, ఇట్ ఈస్ ఎలా ఉంది? పొట్టిగా ఉందా, పొడవుగా ఉందా? ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఇన్ షార్ట్, ఇట్ ఈస్ టాల్. ఎస్, ఇలాంటి వాటన్నింటినీ లక్షణాలు అంటారు. అలాగే భాషకు కూడా లక్షణాలు ఉంటాయి. ప్రతి అక్షరానికి లక్షణం ఉంది, ప్రతి పదానికి లక్షణం ఉంది, ప్రతి వాక్యానికి లక్షణం ఉంది. ఇప్పుడే చెప్పాను, కంటితో చూస్తూ చేతితో తాకగలిగేటువంటి, తాకలేనటువంటి కొన్ని ఉన్నాయి. ప్రతి దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే భాషకు కూడా లక్షణాలు ఉంటాయి. ఆ భాషకు ఉండేటువంటి లక్షణాలను తెలియచేసే పదాలనే భాషా భాగాలు అని తెలుగులో అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇంగ్లీష్లో అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాట్ ఇట్ ఈస్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది తెలుగు పదము, ఇది ఇంగ్లీష్ పదం. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, ఒకేసారి 3 లాంగ్వేజ్లకు సంబంధించినట్టు కంప్లీట్ చేసేసేయాలి. ఇప్పుడు ఇంకా మీకు 5th నేను హిందీ ఇంట్రడ్యూస్ చేయలేదు. కనీసం ఒకవేళ నేను టైం ఉండి చెప్తే ఆల్ఫాబెట్ మాత్రం చెప్తాను. వర్ణమాల, వాళ్ళు ఏదో వ్యంజన్ ఏదో మావిడ అంటా ఉంటుంది, నాకు తెలియదు. అది హిందీకి సంబంధించిన నాలెడ్జ్ నాకు, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ హిందీ. ఓకే, 10th క్లాస్ వరకు చదివిందే తప్ప తర్వాత నాకేం తెలియదు. కానీ హిందీ భాష మన జాతీయ భాష, తెలుసా? వాట్ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్? హిందీ. మన జాతీయ భాష ఏంటి? జీకే బిట్ హిందీ. ఎక్కువ మంది మాట్లాడతారు ఇండియాలో, ఉత్తర భారతదేశం అంతా హిందీ మాట్లాడతారు. కాబట్టి మీరు 6th పోయేటప్పటికి దానికి సంబంధించిన ఆల్ఫాబెట్ కంప్లీట్ చేసేసేద్దరు. అక్కడికి పోయిన తర్వాత చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్ 10th హిందీని కొంతమంది వదిలేసేస్తారు, కొంతమంది కంటిన్యూ చేస్తారు, అది తర్వాత విషయము. నేనేమంటానంటే, ఈ 3 లాంగ్వేజెస్, తెలుగు భాష అమ్మ భాష, ఇంగ్లీష్ భాష గ్లోబలైజ్డ్ లాంగ్వేజ్. గ్లోబ్ అంటే ఏంటి? భూమి. భూమి చుట్టూరు ఎక్కువ ఉపయోగపడేటువంటి భాష ఇంగ్లీష్. దట్స్ వై వీ మస్ట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఖచ్చితంగా మనం బ్రతుకు తెరువు కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఐ లైక్ వెరీ మచ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ స్టైలిష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ వెరీ స్టైలిష్ లాంగ్వేజ్. మనం బయట ఎక్కడ తిరిగి వచ్చినా అమ్మ చల్లగా మంచినీళ్ళు ఇస్తుంది. కాబట్టి తెలుగు భాష చాలా గొప్పది, మన భాష తెలుగు భాష. సో కాబట్టి తెలుగు అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్, అట్ ద సేమ్ టైం హిందీని కూడా యాడ్ చేయండి 6th వెళ్ళిన తర్వాత. ఒకేసారి తెలుగులో నామవాచకం అని నేర్చుకోండి, దానిని ఇంగ్లీష్లో నౌన్ అని నేర్చుకోండి, దానిని హిందీలో ఐ డోంట్ నో. ఓకే, సరే. ఓకే, భాషా భాగాలు తెలుగులో 5 ఉన్నాయమ్మ. తెలుగులో 5 ఉన్నాయి, ఇంగ్లీష్లో 8 ఉన్నాయి. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఓన్లీ 5 ఇన్ తెలుగు. ఏం సార్ తెలుగులో తక్కువ ఉన్నాయంటే, అమ్మ కదా అందుకని చెప్పి తక్కువ ఉన్నాయి. అయితే ఈ అవ్యయములు అనే దగ్గర ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయమ్మ, అది దానికి అర్థం. అవ్యయములు అనేటువంటి పదంలోనే అన్నీ వచ్చేసేస్తాయి. ఓకే, విభక్తులు, సముచ్చయాలు ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత విషయం మనం మాట్లాడతాం.
సరే, భాషా భాగాలు ఎన్ని? తెలుగులో ఎన్ని? స్టార్ట్ చేస్తున్నా ఇంక ఇక్కడి నుంచి. భాషా భాగాలు ఎన్ని? చిన్నగా అరవండి. ఓకే. మరి ఇంగ్లీష్ లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే. సో ఇన్ తెలుగు నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణ, అవయవములు. ఈ యా తీసేసినామనుకో శరీరం లోపలికి వెళ్ళిపోతాం, అవయవాలు అయిపోతాయి. అప్పుడవి అవయవాలు. హార్ట్ నిన్ననే చెప్పుకున్నాం కదా సైన్స్. హార్ట్ ఒక అవయవం. కిడ్నీస్ అవయవాలు, లంగ్స్ అవయవాలు. లోపల ఉన్నటువంటి శరీరంలో పనిచేసే భాగాలను అవయవాలు అని పిలుస్తాం, అవయవములు. మరి ఆ వాకు యావర్తిస్తే అవ్యయములు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ వర్డ్. ఓకేనా? సరే, ఈ 5 తెలుగులో గుర్తు పెట్టుకోండి. మరి ఇంగ్లీష్ లో ఏంటంటే నామవాచకం, నౌన్. ఒక ఇంగ్లీష్ పదానికి అర్థం కూడా వచ్చేసేసింది మనకి ఇక్కడ. నౌన్, తర్వాత ప్రనౌన్, సర్వనామం. తర్వాత వాటి గురించి 2 మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ దిస్ వర్డ్ హీరో. హీరో కనీసం 3-4 వేల క్రియాపదాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో. అట్లీస్ట్ ఒక 500 నేర్చుకుంటే, ఒక 200 నేర్చుకుంటే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, నో డౌట్. కానీ మీకు తెలియకుండానే ఒక 100 ఈజీగా క్రియాపదాలు వచ్చు. బట్ ఎన్ని క్రియలు వచ్చాయంటే 10 కూడా రావు నాకు అన్నట్టు గమ్ముగా కూర్చోమంటారు. కానీ గుర్తుకు రావంతే తప్ప నీకు తెలియకుండా చాలా ఉన్నాయమ్మా. ఓకే, ఓకే. తర్వాత నెక్స్ట్ అడ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ విశేషణం. విశేషణము అంటే గుణం. ఈ పొద్దు మన సుజనాన సంజనాన ఈ 2 పేర్లు నాకు కన్ఫ్యూజ్. సంజన చాలా డిలైట్ఫుల్ గా వచ్చింది స్కూల్ కి, బికాస్ టుడే ఈజ్ యువర్స్ డే. యువర్స్ డే, వాట్ ఇట్ ఈస్ యువర్స్ డే? మీ రోజు. ఏంటి మీ రోజు? ఫ్రైడే. ఫ్రైడే ఫ్రైడే అనేటువంటిది మీ రోజు. ఎందుకు? తలస్నానం చేస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు, కుదిరితే గుడికి వెళ్తారు, దేవుడికి దండం పెట్టుకుంటారు. మా సార్ ఈరోజు బడికి రాకుండా ఉంటే బాగుంటుంది అని దండం పెట్టుకొని వచ్చారన్నమాట. ఓకే, పెట్టుకుంటారు. అలా మీరు పెట్టుకోవాలి. సరే, కాబట్టి ఈ విశేషణం అన్నమాట, గుణం. గుణాలను గురించి మాట్లాడు. సో సంజన ఈజ్ వెరీ బ్యూటిఫుల్ టుడే. వెరీ బ్యూటిఫుల్ టుడే అంటే ఏంటి? సంజన చాలా అందంగా ఉంది. సంజన చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది సంజన? అందంగా ఉంది. సంజన ఎలాంటిదని చెప్పాను? అందమైన. అది గుణం. సో దట్ వర్డ్ ఈస్ కాల్డ్ adjective. That word is called adjective. విశేషణం అంటే గుణము. బా, గుణం లేదురా ఫస్ట్ నీకు అంటారు. గుణం అస్సలు లేదురా, నువ్వు ఒట్టి వెదవరా అంటారు, చూసారా? సో ఇట్ ఈస్ కాల్డ్ adjective. adverb. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. యాడ్. ఇప్పుడు మనం మ్యాథ్స్లోకి వెళ్ళిపోదాం. యాడ్. యాడ్. యాడ్ అంటే కలపడం. ఎస్, యాడ్ అంటే ఏంటి? కలపడం. యాడ్ ఏం కలుపుతుంది? ఎవరికి కలుపుతుంది? వర్బ్కి కలుపుతుంది. వర్బ్కి కలుపుతుంది. ఏం కలుపుతుంది అంటే ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ చేస్తుంది. క్రియని ఇంకొంత గొప్పగా చేసి మాట్లాడుతుంది ఈ అడ్వర్బ్. దట్స్ వై ఇట్ ఈస్ క్రియా విశేషణం. క్రియను పొగుడుతుంది కాబట్టి క్రియా విశేషణం. ఇక్కడి నుంచి వేరు చేసి మాట్లాడదాము. ఇది ఏంటి అంటే ఇక్కడ రాస్తాను, క్రియా విశేషణం. విశేషణం. క్రియా విశేషణం. ఇది క్రియా విశేషణం. విశేషణం అంటే ఇప్పుడే చెప్పాను, మన సంజనాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాను. ఓకే, సంజన అందమైనది అని చెప్పాను. సంజన ఎలాంటిది? ఓకే, జ్యోత్స్న ఇంటెలిజెంట్ గర్ల్. జ్యోత్స్న అండ్ తీక్షణ ఆర్ ఇంటెలెక్చువల్ గర్ల్స్. ఇంటెలెక్చువల్ తెలివైన పిల్లలు. ఎలాంటి పిల్లలు వాళ్ళు? తెలివైన పిల్లలు. ఓకేనా? కాబట్టి గుణాలను గురించి మాట్లాడే పదాలను అడ్జెక్టివ్స్ అంటారు. క్రియకు సంబంధించిన గుణాన్ని తెలియచేసేటువంటి పదాలని అడ్వర్బ్ అంటారు. ఓకే, ఇప్పుడు జ్యోత్స్న కెన్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. జాగ్రత్తగా వినండి. జ్యోత్స్న కెన్ రీడ్ ఇంగ్లీష్. జ్యోత్స్న కెన్ రీడ్ ఇంగ్లీష్
రీడ్ ఇంగ్లీష్. జ్యోత్స్న ఇంగ్లీష్ చదవగలుగుతుంది. మరి ఎలా చదవగలుగుతుంది అని క్వశ్చన్ వేశాను. ఎలా చదువుతుంది అని చెప్పాను. ఫ్లూయెంట్లీ, అనర్గళంగా చదువుతుంది. జ్యోత్స్న కెన్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఓకే. అశ్విన్ అండ్ సాత్విక్ కెన్ రన్ వెరీ ఫాస్ట్లీ. అశ్విన్ అండ్ సాత్విక్ కెన్ రన్ వెరీ ఫాస్ట్లీ. వాళ్ళిద్దరూ ఎలా పరిగెత్తారని చెప్పాను. ఫాస్ట్గా, చాలా స్పీడ్గా పరిగెత్తారని చెప్పాను. పరిగెత్తడం అనే పదానికి ఎక్స్ట్రా తగిలిచ్చాం మనం. ఏం తగిలిచ్చాం అబ్బా? చాలా వేగంగా పరిగెడతారు. పరిగెత్తడం ఎలా జరుగుతుంది? ఇక్కడ వేగంగా జరుగుతుంది. అలా క్రియాపదానికి కొంత ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ adverb. ఓకే, సరే, క్లియర్ అమ్మా. నెక్స్ట్ ప్రపోజిషన్స్. వెరీ డేంజరస్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. వెరీ డేంజరస్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ ఏదన్నా ఉంది అంటే ప్రపోజిషన్స్. వీటినే విభక్తులు అంటారు. ఓకే. తీక్షణ కమ్ టు స్కూల్. తీక్షణ కమ్ టు స్కూల్. తీక్షణ బడికి వస్తుంది. తీక్షణ కమ్ టు స్కూల్. బడికి, పాఠశాలకు. కీకు, నిన్నులన్. ఓకే ఓకే. చేతన్ చేన్ తోడంతో డు మువ్వులు ఇవన్నీ ప్రథమా విభక్తి. డు మువ్వులు ప్రథమా విభక్తి. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఏమో కరెక్ట్గా తెలియదు, నాట్ ఎగ్జాక్ట్, చూడాలి. ఎందుకంటే ఇవి చిన్నప్పుడే నేర్చుకున్నాం. మేమైతే ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం. అప్పుడు 3rd, 4th క్లాస్లోనే వీటిని నేర్పించేటువంటి వాళ్ళు. అప్పుడు చదువు అంటే ఇవన్నీ ఉంటాయి అబ్బా. ఫస్ట్ ఇవన్నీ నేర్పించేస్తారు, పాటలు పాడినట్టే. ఇప్పుడు మీరెట్ట టేబుల్స్, దీర్ఘాలు మనము పలికిస్తున్నామా, అలా పలికేటువంటి వాళ్ళం. సండే మండలి ఇప్పుడు కూడా ఉన్నాయి. సండే మండలి పలుకుతారు, నేమ్ ఆఫ్ మంత్స్ పలికిస్తారు, టేబుల్స్ పలికిస్తారు. ఎందుకంటే అలా పలకటం వల్ల పిల్లలకి ధారణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. సో అప్పుడు చేసేటువంటి వాళ్ళము విభక్తులు. టు. ఓకే. ఫ్రమ్, చిట్వేల్ నుండి, చిట్వేలికి. ఇక్కడ చిట్వేల్ అనేటువంటిది నామవాచకం. చిట్వేల్ అనేటువంటిది ఏంటి? టు. చిట్వేలికి పోతున్నా. ఎక్కడికి వెళుతున్నావురా? ఆ కీ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో టు అంటారు. ఎక్కడి నుండి వస్తున్నావురా? ఇంటి నుండి వస్తున్నా. ఇంటి నుండి వస్తున్నా. ఎక్కడ వరకు వెళ్తున్నావు? వరకు. ఈ పదాలని ప్రెపోజిషన్స్ అంటారు. మొన్ననే ప్రెపోజిషన్స్ ఆఫ్ టైం వి కంప్లీటెడ్ ఇన్ ఇంగ్లీష్. అవునా? టైం ముందు ప్రెపోజిషన్స్ ఆఫ్ టైం. మళ్ళా రకరకాలు ఉన్నాయి ప్రెపోజిషన్స్. అందుకనే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ అని ఎందుకన్నాను అంటే, నువ్వు ఎంత నేర్చుకున్నా, రూల్స్ నేర్చుకునేటప్పుడు సులభంగా ఉంటాయి, బట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినామంటే అంతా కన్ఫ్యూజే. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టాపిక్. ఇక్కడి నుంచే మీరు సాధన చేస్తూ ఉంటే మీరు ఇంటరు, డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పటికి మీకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళు, ఎస్సీఆర్టీ వాళ్ళు 3rd క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేసేస్తూ ఉంటారు. 1-2 పదాలని 3rd క్లాస్ ఇంగ్లీష్లో పెడుతున్నాడు, 4th ఇంగ్లీష్లో పెడుతున్నాడు, 5th ఇంగ్లీష్లో అయితే ప్రపోజిషన్స్ ఆఫ్ టైం అని చెప్పి ఒక ట్రయాంగిల్ షేప్లో ఇచ్చేసేస్తున్నాడు. మొన్ననే కదా కంప్లీట్ చేసింది. వారాల ముందు ఏం వాడాలి, అట్టెప్పుడు వాడతారు, ఇన్నెప్పుడు వాడతారు నేర్చుకోన్నారు కదా. సరే, మళ్ళా ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా మాట్లాడతాం. ఇట్ ఈస్ ఎ ప్రపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్. కనెక్టింగ్ వర్డ్స్ అంటారు వీటిని. అండ్, ఏఎండి, అండ్, ఆర్ లేదా. జ్యోత్స్న మరియు తీక్షణ ఓకే విల్ బి కమింగ్ టు స్కూల్. ఇద్దరు కలిసి బడికి వస్తూ ఉన్నారు. ఇద్దరు లేదా ఇలాంటి పదాలు, నెయిదర్, నారు, ఇవన్నీ వస్తాయి ఇక్కడ కంజంక్షన్స్. ఓకే. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఆశ్చర్యం, అబ్బా, అయ్యో, అబ్బా, రే, ఇలాంటి పదాల్లో పక్కన ఆశ్చర్యార్థకం వస్తుంది, చూసారా? సో అలాంటి వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఇట్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈస్ అంటారు. అబ్బా, ఎంత అందమైన ప్రదేశము అంటారు కదా. సో వీటిని
ఇంగ్లీషు భాషకు ఉండేటువంటి లక్షణాలను తెలియచేయడానికి ఉపయోగించే పదాలు. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ అంటే మాట్లాడటం, భాషణ. భాషణం అంటే మన భావాలను వ్యక్తం చేయడానికి మనం ఉపయోగించేటువంటి దానినే భాష అంటారు. ఆ భాష మాట్లాడటానికి ఉపయోగించేటువంటి భాగాలు ఇవి. ప్రతి పదానికి ఒక క్యారెక్టర్ ఉంటుందమ్మా, ప్రతి పదానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే దీస్ 8 క్యారెక్టర్స్ ఇన్ ఇంగ్లీష్. ఒక వాక్యంలో 3 పదాలు ఉన్నాయనుకున్నాను, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాను. సో జనరల్గా రాస్తూ ఉంటారు, రామ కిల్డ్ రావణ. ఇది రామాయణంలో నేర్చుకొని ఉన్నాం. ఓకే, రామ కిల్డ్ రావణ. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయంటే 1, సో 2, 3 పదాలు ఉన్నాయి. అయ్యా చెప్పండి. ఓకే, వెరీ గుడ్. చలో, ఓకే. హౌ మెనీ వర్డ్స్ ఇన్ దిస్ సెంటెన్స్? There are 3 sentences in this. There are 3 words in this sentence. So 1 is Rama, 2 is killed, 3 is Ravana. So ఇక్కడ రామ అనేది నామవాచకం, రావణ అనేది కూడా నామవాచకమే. కిల్డ్ అనేటువంటిది నామవాచకం, రావణ అనేది కూడా పేరు కాబట్టి నామవాచకం, కిల్డ్ అనేటువంటిది వర్బ్. ఓకే, సో ఒక వాక్యము అర్థవంతంగా ఉండాలి అంటే దాంట్లో ఖచ్చితంగా ఒక 3 ఉండాలి. అవేంటంటే కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే పని చేసేటువంటి వాడు, కర్మ అంటే ఆ పనిని అనుభవించేటువంటి వాడు, మరి పని, క్రియ. నువ్వు లేసొస్తే మనము కర్త ఎవరు, కర్మ ఎవరు అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ పిల్లని ఏం చేస్తా ఉన్నానంటే అని కొట్టాను. ఏం చేశాను? కొట్టాను. సారు తీక్షణాన్ని కొట్టాడు. ఇక్కడ ఏ వాక్యం తయారైందో చూడండి. సారు తీక్షణాన్ని కొట్టాడు. ఏం పని జరిగింది ఇక్కడ? కొట్టింది ఎవరు? సారు. కొట్టించుకున్నది ఎవరు? తీక్షణ. సో పని చేసినటువంటి నేను కర్త. ఇక్కడ జరిగినటువంటి పని కొట్టడం, ఆ కొట్టించుకున్నటువంటి వ్యక్తి తీక్షణ. మరి నేను కర్త, కర్మ. ఏడుస్తా ఉంది పాపం. ఏం చేస్తా ఉంది? ఏడుస్తా ఉంది, బాధ అనుభవిస్తా ఉంది, పెయిన్ భరిస్తా ఉంది. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళని కర్మ అంటారు. మరి ఇక్కడ రాముడు ఏం చేశాడంటే చంపాడు. ఎవరిని? చచ్చిపోయింది ఎవరు? రావణాసుడు. పెయిన్ అనుభవించింది ఎవరు? రావణాసుడు. ఆ పనికి లోనైనటువంటి వ్యక్తిని కర్మ అంటారు. ఇన్ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ జరిగిన పని ఏంటి అంటే కిల్డ్, చంపడం అనేటువంటి పని. ఇదమ్మా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి వీటిలో. ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత కొత్త వస్తూ ఉంటాయి. ముందుకు పోయే కొద్దీ అవన్నీ తెలుసుకుంటా ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇది అర్థమైపోయింది అనుకుంటా. తెలుగులో భాషా భాగాలు 5 ఉన్నాయి, ఇంగ్లీష్లో భాషా భాగాలు 8 ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి తర్వాత మాట్లాడదామని చెప్పాను. దీని గురించి బ్రీఫ్గా ఏంటంటే ప్రతి పేరుని ఏదైనా గుర్తించాలి అంటే కళ్ళతో చూస్తూ చేతితో తాకి ఇదేంది అని చెప్తే దానికి నువ్వు ఒక పేరు పెడతావు. ఆ పేరుని ఏమంటారంటే నౌన్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో నామవాచకం అంటారు. వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, వస్తువుల వాట్ ఎవర్ ఏదన్నా కానీ అబ్బా పేరు అంటే నౌన్ ఇట్ ఈస్. రెండవది ఏంటంటే సర్వనామం. రెండవది ఏంటి? సర్వనామం. ఏంటో తెలుసా? సర్వనామం అంటే ఒక్కోసారి నా పేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో మై నేమ్ ఈజ్ జి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం ఇంత పొడవు వచ్చేసేసి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి. సో బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఏ టీచర్. ఓకే, బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఏ గుడ్ టీచర్. గుడ్. బాలసుబ్రహ్మణ్యం ఈజ్ కమింగ్ ఫ్రమ్ రాజంపేట డైలీ.
బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఏదో సంథింగ్ ఇంక వదిలేసేసాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ వచ్చే ప్రతి దగ్గరికి ఒక సెంటెన్స్ అంటాము. అలా 2-3 చెప్పాను. ఇప్పుడు ప్రతిసారి బాలసుబ్రహ్మణ్యం రాయడానికే సగం లైన్ అయిపోతుంది, సగం పేపర్ అయిపోతుంది. మరి ప్రతిసారి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి సార్ దీనికి అంటే, ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుందమ్మా, ప్రతిదానికి ఒక రెమెడీ. ఓకే, ఒక షార్ట్ కట్ ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. ఓకేనా? మరి ఏంటి అంటే, ప్రతిసారి ఆ పేర్లు రాయకుండా వాటికి బదులుగా కొన్ని పదాలను ఇంగ్లీష్లో, తెలుగులో, ప్రతి భాషలో క్రియేట్ చేశారు. వాటిని ఏమంటారంటే సర్వనామాలు అంటారు. సో మై నేమ్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం, ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు మళ్ళా ఆ బాలసుబ్రహ్మణ్యం అనే దానికి బదులుగా నేనేం పెట్టుకున్నాను, పెట్టుకున్నాను. ఒకే ఒక అక్షరం సరిపోయింది. చూడండి, హీజ్, షీజ్, దే ఆర్, ఇవన్నీ కూడా ఏమంటారంటే నామవాచకాలు, సర్వనామాలు అంటారు అనమాట. అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు అంటే సర్వనామాలు అంటారు. ఇంగ్లీష్ లో ప్రోనౌన్. ఓకేనా? సరే, వర్బ్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పేసేసా. అడ్జెక్టివ్ చెప్పేసేసా, అడ్వర్బ్ అంటే కూడా చెప్పేసేసా, ప్రిపోజిషన్స్ అంటే కూడా చెప్పేసేసా, కంజంక్షన్స్ అంటే అండ్, ఆర్, ఎయిదర్, తర్వాత నేదర్, నార్, చాలా ఉన్నాయి. తర్వాత మాట్లాడతారు ఇంటర్జెక్షన్. సో దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్, దీస్ ఆర్ భాషా భాగాలు ఇన్ తెలుగు. వీటి గురించి తర్వాత మనం అవతల పోటీకి వెళ్ళేసేసి క్రియ అంటే ఏంటి, కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, తర్వాత క్రియల్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ చాలా రకాలు ఉన్నాయి. మనం ప్రస్తుతానికి తెలుగులో సమాపక క్రియ, అసమాపక క్రియ, తర్వాత వాక్యాలు, ఏ రకం వాక్యాలు ఉన్నాయి, భవిష్యత్ కాల వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్గా ఈ టాపిక్ అంతా అయిపోవాలన్నమాట. ఈ టాపిక్ అంతా అయిపోవాలి. ఓకే, స్టార్ట్. చూడండి, సరే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చెప్పేస్తున్నాం కదా. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత ఏం చెప్తున్నాము, వాక్యం ఎలా ఉంటుంది అని చెప్పాను. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ, కర్మ, క్రియ. ఓకేనా? ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ మధ్యలో వస్తుంది, లాస్ట్లో ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు క్రియ అంటే ఏంటి కొంచెం తెలుసుకొని ముందుకెళ్ళి. వాక్యంలో సబ్జెక్ట్ యొక్క లేదా సబ్జెక్ట్ చేసే పనిని, సబ్జెక్ట్ యొక్క స్థితిని, సబ్జెక్ట్కి ఏమేమి ఉన్నాయి కలిగి ఉండటం అంటే పొసెస్నెస్ అంటారు అనమాట. ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ స్టేట్ అంటే స్థితి, ఇట్ ఈస్ ద పొసెషన్, కలిగి ఉండటం. నీకు ఏమున్నాయి? ఐ హ్యావ్ 2 eyes, I have 2 eyes, I have 10 hand fingers, okay, I have 32 teeth. చూసారా? హ్యావ్, నాకేమున్నాయి అని నేను చెప్తున్నాను అనమాట. నాకేమున్నాయి అని నువ్వు చెప్పేటప్పుడు అది కూడా వర్బే అవుతుంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇవి కూడా వర్బ్ ఫామ్సే. ఇంగ్లీష్లో వర్బ్ ఫామ్స్ చెప్పేటప్పుడు చెప్తాను మీకు, ఆల్రెడీ చెప్పున్నాను. V1, V2, V3, V4, V5, V6 అని 6 ఫామ్స్లో మీకు వర్బ్స్ ఇవ్వడం జరుగుతుంటారు. ఓకే, గురించి తెలిపే పదాన్ని క్రియ అంటారు. ఇది వాక్యంలో సబ్జెక్ట్ యొక్క లేదా సబ్జెక్ట్ చేసే పనిని తెలియజేసేటువంటి పదాన్ని ఏమంటారంటే క్రియ అంటారు. మీకు దాదాపు తెలుసు. ఓకే, మరి ఒక యాక్టివిటీ చేసేసినామంటే కాన్సెప్ట్ అనేది బాగా అర్థమైపోతుంది. క్రింది వాక్యాలను చదివి క్రియాపదాలు గుర్తించండి మరియు ఏ కాలానికి చెందుతాయో రాయండి. కానప్పున ఏ కాలానికి చెందుతాయో కూడా రాయండి. వాక్యానికి ఇంతకు ముందు చెప్పాను కదా, ప్రతి అక్షరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ప్రతి పదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ప్రతి వాక్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ప్రతి పాఠానికి ఒక లక్షణాలు ఉంటాయి. నా భాషలో సింపుల్గా కంటితో చూసి చేతితో తాకగలిగే ప్రతి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే వాక్యాలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో ముందు చెప్పుకునేటువంటి లక్షణం ఏంటంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. ఆ వాక్యం ఏ కాలానికి సంబంధించింది? ఇదే. ఓకే, భవిష్య కాలం అని పెట్టాను, నో ప్రాబ్లం. భవిష్యత్ అన్న భవిష్య అన్న ఏమి ఇబ్బంది లేదు. ఓకే, సరే.
ఏ కాలానికి సంబంధించింది. పని మీకు ఆల్రెడీ నేనైతే 100 సార్లు చెప్తా ఉంటానమ్మా. ప్రతి పని కూడా 3 కాలాల్లో జరుగుతుంది. ప్రతి పని కూడా 3 కాలాల్లో జరుగుతుంది. ఫస్ట్ మనం బ్రతికేది తినడానికి కోసమా? తినటం తాగటం కోసమే కదా మనిషిగా పుట్టాం. భూమి మీద పుట్టే ప్రతి జీవి కూడా నిద్రపోతుంది, చచ్చిపోతుంది, అంతే కదా. మరి తినడం అనేటువంటి పని 3 కాలాల్లో జరుగుతుంది. నిన్న తిన్నారా? పొద్దున తిన్నారా? ఇప్పుడు మధ్యాహ్నం తింటారా? సాయంత్రం ఇంటికి పోయి తింటారా? రేపు తింటారా? తింటానే ఉంటారా? ఎస్. కాబట్టి తినడం అనేటువంటి పని 3 కాలాల్లో జరిగిందన్నమాట. నిన్న, నేడు, నిన్న, నేడు, రేపు. ఎస్, నిన్న, నేడు, రేపు. దానిని నాడు అని కూడా అంటారు. నాడు, నేడు, రేపు. ఎస్, 3 కాలాల్లో జరుగుతుంది అన్నమాట. 3 కాలాల్లో జరుగుతుంది. అందుకని చెప్పి ఆ పని 3 కాలాల్లో జరిగే విధానాన్ని బట్టి ఆ వాక్యాలకు ఆయా పేర్లు పెడతామన్నమాట. మనకుండే కాలాలు 3: భూతకాలం, భవిష్యకాలం, వర్తమాన కాలం. ఆర్డర్లో చెప్పాలంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఓకే, సరే వీటిని చూద్దాం ఒకసారి. పిల్లలు పరీక్ష రాస్తున్నారు. పిల్లలు పిల్లలు అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్, పరీక్ష అనేటువంటిది ఆబ్జెక్ట్, రాస్తున్నారు అనేటువంటి అయిపోయిందా? కర్మ, కర్త, క్రియ. కర్త ఎవరు? పిల్లలు. మరి ఆ పిల్లలు చేసే పని ఏంటి? ఏం రాస్తున్నారు? పరీక్ష రాస్తున్నారు. మరి ఇంతకు ముందు మాదిరిగానే కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు? సరే, ప్రస్తుతానికి మిమ్మల్ని ఏం చేయమన్నాడంటే క్రియాపదాలు గుర్తించమన్నాడు. కాబట్టి జస్ట్ క్రియలు మాత్రమే గుర్తిద్దాం. సో రాస్తున్నారు అంతే కదా, క్రియ. ఓకేనా? ఇన్ ఇంగ్లీష్ చిల్డ్రన్, పిల్లలు ఆర్ రైటింగ్ ఎగ్జామ్, పరీక్ష రాస్తున్నారు. మరి ఇక్కడ వర్బ్ ఏంటి? వర్బ్ ఫామ్ అనాలి. ఇక్కడ వర్బ్ కాదు, వర్బ్ ఫామ్. 2-3 పదాలు కలిపి వర్బ్ గా యాక్టివేట్ చేస్తాయి కాబట్టి, యాక్టివ్ చేస్తాయి కాబట్టి వర్బ్ ఫామ్ అనాలన్నమాట. సో ఇవి తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ రెండవది వాడు. వాడు నిన్న రాలేదు. ఇందులో 4 పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదం యొక్క క్యారెక్టర్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి క్రియాపదాలు కావాలి కాబట్టి రాలేదు, రావడం, పోవడం ఇవి క్రియలు అన్నమాట. కాబట్టి రాలేదు అనేటువంటిది ఇక్కడ క్రియాపదం. ఇన్ ఇంగ్లీష్ హీ, వాడు, ఆయన, అతను. హీ డిడ్ నాట్ కమ్, డిడ్ నాట్ కమ్. చూడు, 3 పదాలు కలిపి వర్బ్ ఫామ్ గా యాక్టివేట్ చేస్తుంది. సారీ, యాక్టివ్ చేస్తున్నాయి. ఓకే, హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. ఓకే, వాడు నిన్న బడికి రాలేదు. ఎస్టర్డే బడికి రాలేదు. ఇది జరిగిపోయింది కాదు, మళ్ళా మాట్లాడతాం గురించి. నెక్స్ట్ సెంటెన్స్ మేము వచ్చే వారం, ఇంకా రాలా, జరగల, ఇంకా అది వచ్చే వారం తిరుమలకు వెళతాము. ఇందులో క్రియ ఏంటి? వెళతాము. Yes, it is a verb. Okay. In English, we will go to Tirumala next week. Will go అనేటువంటిది ఇక్కడ verb form. Okay. తర్వాత విద్యార్థులు వారి ఇంటి పని పూర్తి చేశారు. సో ఇందులో వర్బ్ ఏంటి? చేశారు. అయితే పూర్తి చేసేశారు. చేశారు అంటే డూ వాడుకుంటాము, పూర్తి చేశారు అంటే కంప్లీట్ వాడతాం అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వర్డ్స్. ఓకే, కాబట్టి ఈ వాక్యంలో వర్బ్ ఏంటి అంటే పూర్తి చేయడం. కాబట్టి ఇది ఏం టెన్స్? పూర్తి చేశారు అనేది ఏం టెన్స్? అయిపోయిందా, ఇంకా జరుగుతుందా, ఇప్పుడు జరుగుతా ఉందా? పాస్ట్ టెన్స్. ఓకే, ఇన్ ఇంగ్లీష్
స్టూడెంట్స్ కంప్లీటెడ్ పాస్ట్ టెన్స్ వర్బ్ యూజ్ చేసే ఇక్కడ V2 వర్బ్ ఫామ్ అంటారు దీన్ని పాస్ట్ టెన్స్ వర్బ్ V2 వర్బ్ ఎప్పుడు కూడా సింగిల్ గా వస్తది సింహం సింగిల్ గా వస్తది అంటారు కదా V2 వర్బ్ ఎప్పుడు కూడా సెంటెన్స్ లో సింగిల్ గా ఉంటుంది V2 వర్బ్ అది సింగిల్ గా ఉంటే V2 వర్బ్ దానికి ఏదైనా తోడున్నారంటే V3 కి వెళ్ళిపోతుంది అనమాట పాస్ట్ పార్టిసిపుల్ అంటారు అదే పెద్ద కాన్సెప్ట్ మనం మాట్లాడదాం స్టూడెంట్స్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ వారి యొక్క దేర్ అంటే వారి యొక్క హోంవర్క్ పూర్తి చేసేసారు కాబట్టి ఇట్ ఈస్ సరే కంప్లీటెడ్ నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ వన్ రాజు రాణి అనే ఇద్దరు పిల్లలు తోటకు వెళుతున్నారు ఇందులో వర్బ్ ఏంటో చెప్పాలి వెళుతున్నారు సో ఇట్ ఈస్ ద వర్బ్ క్రియాపదం సో ఇన్ ఇంగ్లీష్ రాజు రాణి ఆర్ గోయింగ్ టు గార్డెన్ తోటకు వెళుతున్నారు సో ఆర్ గోయింగ్ సో దిస్ ఈస్ వర్బ్ ఫామ్ సో మనకి చెప్పిన కృత్యం ఏంటి క్రింది వాక్యాలను చదివి క్రియాపదాలు గుర్తించండి అని ఈ యాక్టివిటీ నీకు చెప్పింది సరే మరి ఇన్ బోత్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ కంప్లీట్ చేసేసామా క్రియలు గుర్తించారు కదా క్రియలు అర్థమైనాయా వాక్యంలోని సబ్జెక్ట్ చేసేటువంటి పనిని తెలిపే పదాన్ని ఏమంటారు క్రియ అంటారు ఎవరు చేయాలి ఏంద్ర క్రియ సబ్జెక్ట్ కర్త ఏ పని చేస్తాడో ఆ పని పదాన్ని ఏమంటారు క్రియ అంటారు క్రియ అంటే ఏంటి పని అది తెలుసు నాకు ఎవరు చేయబడుతుంది కర్త చేసేటువంటి పనిని తెలిపేటువంటి పదాన్ని క్రియ అంటారు మరి ఇందులో ఇంకా కొంత గుర్తించిన తర్వాత ఏ కాలానికి చెందుతాయో చెప్పండి ఇప్పుడు క్రియలు అంటే ఆ వాక్యాల్లో క్రియలు ఏంటంటే తెలుసుకున్నారు కదా ఆ క్రియాపదం ఏ కాలంలో జరిగింది ఇప్పుడు జరిగిందా నిన్న జరిగిందా ఇంకా జరుగుతుందా మళ్ళా చెప్తున్నాను ఆ వాక్యంలో మీరు అండర్లైన్ చేసినటువంటి క్రియాపదము ఇప్పుడు జరుగుతుందా నిన్న జరిగిపోయిందా లేదా ఇంకా జరగాలన్నా చూద్దాం సో ఫస్ట్ పిల్లలు పరీక్ష రాస్తున్నారు అనేది కదా ఇక్కడ క్రియాపదం ఈ రాస్తున్నారు అనేటువంటిది ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా రాస్తున్నారు టీచింగ్ చేస్తున్నాను మీరు వింటున్నారు కూర్చొనున్నారు నేను నిల్చొనున్నాను ఫ్యాన్ తిరుగుతా ఉంది ఎండ కాస్తూ ఉంది ఏంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాడు ఏదో లోకంలో ఉన్నాడు చూడండి గోడ కూర్చొని వాడు ఎందుకు బడికి వచ్చినాడు ఇట్లేసిరా రా ఫాస్ట్ ఏ క్లాస్ నువ్వు 4th ఏం చేస్తావు ఎంతకు నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు ఏం చెప్పాను నేనేం చెప్పాను పో నీతో టైం వేస్తుంది కాసేపు కూర్చొని చెప్తామని చలో ఓకే ఈ రాస్తున్నాను అనేటువంటి పని రాస్తున్నారు రాస్తున్నాను రాస్తున్నాము రాస్తున్నాడు రాస్తున్నది సబ్జెక్టును బట్టి మళ్ళా అది మారిపోతుంది జోష్న రాస్తూ ఉంది ఆడపిల్లలంతా రాస్తూ ఉన్నారు జోష్న నిన్న రాసేసింది జోష్న రేపు రాస్తుంది చూడండి రాస్తున్నారు రాస్తుంది రాస్తున్నాడు మారుతున్నాయా లేదా సబ్జెక్టుని బేస్ చేసుకొని సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఆ వచనాన్ని బట్టి కూడా నీ యొక్క ఈ వర్బ్ అనేటువంటిది లాస్ట్లో రూనా డూనా దీనా అనేది మారుతూ ఉంటుంది దీన్నే గ్రామర్ అంటారు గ్రామర్ అనేటువంటిది అంత ఈజీ ఏం కాదు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ తెలుసుకోకపోతే ఇట్ ఈస్ మ్యాడ్ టాపిక్ పిచ్చి టాపిక్ ఓకే సరే కాబట్టి రాస్తున్నారు ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి వర్తమాన కాలం అని తెలుగులో అంటారు ప్రజెంట్ టెన్స్ వర్బ్ అని చెప్పి ఇంగ్లీష్ లో అంటారు ఇట్ ఈస్ ద ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ అంటారు వర్తమాన కాల వాక్యం అంటారు తెలుగులో దీనిని వర్తమాన కాల వాక్యం అంటారు దీనిని వర్తమాన కాల వర్బ్ అంటారు
ఈ ఒక్క పదం గురించి మాట్లాడితే వర్తమాన కాలం వర్బు. ఈ వాక్యం ఏందిరా బాబు అంటే వర్తమాన కాలం వాక్యం, వర్తమాన కాలం యొక్క వాక్యం అని చెప్పాలన్నమాట. కాబట్టి ఇక్కడ రాస్తున్నారు, మొదలు ఏం చేసాం, క్రియాపదాలను గుర్తుపెట్టారు అంతే కదా. ఇచ్చినటువంటి వాక్యాల్లో క్రియలు ఏంటో చూసారు. సో 1లో రాస్తున్నారు అనేటువంటిది క్రియ, 2లో రాలేదు అనేటువంటిది క్రియ, 3లో వెళతాము అనేటువంటిది క్రియ, 4లో పూర్తి చేశారు అనేటువంటిది క్రియ, 5లో వెళుతున్నారు అనేది క్రియ. ఇక్కడ చూడండి, రాస్తున్నారు, వెళుతున్నారు, రాస్తున్నారు, వెళుతున్నారు, ఇవి ఇప్పుడు జరిగేటువంటి క్రియలు, మనం మాట్లాడేటప్పుడు జరిగేటువంటి క్రియలు. వీటిని ఏమంటారంటే వర్తమాన క్రియలు అంటారు. ఏమంటారమ్మా? వర్తమాన క్రియలు. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనులన్నీ వర్తమాన క్రియలు. ఎందుకని? ఇప్పుడే జరుగుతున్నాయి, అవి అయిపోలా, ఇంకా జరగలేదు, అయిపోలేదు. కాబట్టి వీటిని ఏమంటారంటే ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఫార్మ్స్ అంటారు. ఏ వాక్యంలో అయితే ఈ ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో ఆ వాక్యాలను వర్తమాన కాల వాక్యాలు అంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, పిల్లలు పరీక్ష రాస్తున్నారు, ఏ టెన్స్ ఇది? వర్తమాన కాలం. ఇంగ్లీష్ లో ఏమంటారు? ప్రజెంట్ టెన్స్. మాట్లాడదమ్మా, సైలెంట్ గా కూర్చోండి. 2 అలాగే 5 చూడండి, వెళుతున్నారు, ఇది కూడా ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. క్రియలు 3 కాలాల్లో జరుగుతాయని చెప్పాను కదా. ఏ క్రియ అయినా 3 కాలాల్లో జరుగుతుంది. అది నిన్న జరిగి ఉండొచ్చు, రేపు జరగచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు. అంటే ఏ పని కూడా 3 టైమ్స్ జరుగుతుంది. ఆ 3 కాలాలనే ఏమని పిలుస్తామంటే మనము పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు 5th క్లాస్ లో ఉన్నారు, పోయినసారి 4th క్లాస్ లో ఉన్నారు, నెక్స్ట్ 6th క్లాస్కి వెళ్తారు అంతే కదా. ఏ పని కూడా 3 కాలాల్లో జరుగుతుంది. మరి సెకండ్కి వెళ్ళండి, వాడు నిన్న పాఠశాలకు రాలేదు. నిన్న కదా జరిగింది, అది భూతమాన కాదు, నిన్న రాలేదు. కాబట్టి ఇది భూతకాలం. భూతము అంటే మన భాషలో దయ్యం. దయ్యం అంటే చచ్చిపోయిన వాళ్ళని దయ్యాలు అని పిలుస్తారు. అంటే గతించినటువంటి థింగ్స్ అన్నింటినీ కూడా భూతాలు అని పిలుస్తారు. సరే, కాబట్టి ఇంగ్లీష్ లో చూడండి, he did not come to school yesterday. నిన్న వాడు బడికి రాలేదు. కాబట్టి తెలుగులో రాలేదు, ఇంగ్లీష్ లో didn't come రాలేదు. కమ్ అంటే రావడం, did not come అంటే రాలేదు. ఈ did, do, does అనేటివి తర్వాత చెప్తాను. హెల్పింగ్ వర్బ్స్ అంటారు. చెప్పున్నాను ఆల్రెడీ. ప్రశ్నలు అడగటానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి వర్బులో నిగూఢంగా లోపల దాంకొని ఉంటాయి. ఎప్పుడైతే ప్రశ్న తయారు చేయాలో అప్పుడు వాటిని బయటికి తీసుకొని వస్తాం. ఆల్రెడీ కంప్లీట్ చేసాయి ఈ టాపిక్. మీరు క్వశ్చన్ వర్బ్ ఫామ్ లో B1 వర్బ్ అంటే సింగిల్ గా ఉండదు. దానికి ముందు డూ అన్నా, డజ్ అన్నా, డిడ్ అన్నా ఉంటుంది. ఓకే, సరే పక్కన పెట్టండి. మేము వచ్చే వారం తిరుమలకు వెళతాము. ఇంకా వెళతాం, భవిష్యకాలం ఆర్ భవిష్యత్కాలం, ఇంగ్లీష్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము మీకు ఇచ్చినటువంటి వాక్యంలో ప్రతి పదం యొక్క లక్షణాన్ని చెప్పాలి. అట్ ద సేమ్ టైము ఆ వాక్యము ఏ కాలానికి సంబంధించింది అని అడిగినప్పుడు కూడా నువ్వు ఇలా తెలుగులో అయితే వర్తమాన కాలం, ఇంగ్లీష్లో అయితే ప్రెజెంట్ టెన్స్, భూతకాలం పాస్ట్ టెన్స్, భవిష్యకాలం ఫ్యూచర్ టెన్స్. ఈ రెండు మళ్ళీ మీరు రాసేసేయండి, ఖాళీ పెట్టుండాలి. ఓకే, ఇది ఏ టెన్స్? ఇది పాస్ట్ టెన్స్. వాట్ ఇట్ ఈస్? ప్రెజెంట్ టెన్స్. ఓకేమా? ఇప్పుడు రెండు నేర్చుకున్నారు. ఏంటంటే ఒక వాక్యంలో ఉండేటువంటి క్రియలను గుర్తించడం నేర్చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కర్త. వాట్ ఇట్ ఈస్? కర్త. కర్త అంటే ఎవరు? ఎవరైతే పని చేస్తా ఉంటారో వాళ్ళనే కర్త. ఇప్పుడు నేను కర్తనే, మీరు కర్తనే. మీరు ఒక పని చేస్తున్నారు, నేను ఒక పని చేస్తున్నా. ఓకే, నేను చేసే పని ఏంటంటే మీకు టీచింగ్ చేస్తున్నా. మీరు నేర్చుకోవాల్సిన విషయాలను నేను మీకు చెప్తున్నా. దట్ ఈజ్ నేను చేస్తా ఉండే పని. మీరు చేసే పని ఏంటి చెప్పండి? నేను చెప్పేటువంటి దానిని వింటున్నారు,
అర్థం చేసుకుంటున్నారు, చూస్తున్నారు, రాసుకుంటున్నారు, కూర్చొని ఉన్నారు. మరి నేనేం చేస్తున్నాను? నిలబడుకోండి. చూసారా? ఎస్, నేను కొన్ని పనులు చేస్తున్నా, మీరు కూడా కొన్ని పనులు చేస్తున్నారు. మరి సారు తెలుగు అలాగే ఇంగ్లీష్ గ్రామరు బోధిస్తున్నాడు. ఇది ఒక వాక్యం అమ్మ. టీచర్ తెలుగు అలాగే ఇంగ్లీషులో గ్రామర్ వ్యాకరణాన్ని బోధిస్తున్నాడు. బోధిస్తున్నాడు నాడు బోధిస్తున్నాడు. ఏం టెన్స్ అబ్బా ఇది? బోధిస్తున్నాడు ఏం టెన్స్? ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. ఎందుకని? అయిపోలేదు, ఇంకా జరగాల్సిన అవసరం లేదు, ఇప్పుడు జరుగుతా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద ప్రజెంట్ టెన్స్. బోధించడం. ఓకేనా? మరి ఎవరు బోధిస్తున్నారో? మరి నేను కర్తలే కదా. మరి ఎవరు వింటున్నారో? మరి మీరు కూడా కర్తలే కదా. మీరు ఒక పని చేస్తున్నారు, నేను ఒక పని చేస్తున్నా. మరి కర్త అనేది అర్థమైపోయిందా? అర్థమైందా? కర్త అంటే అర్థమైందా? పని చేసేటువంటి వాళ్ళు కర్తలు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్తలు. ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనుభవించేటువంటి ఈమ కర్మ. అంటే నేను చెప్పేది విని 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 అలసిపోతా ఉంది కాబట్టి అనుభవిస్తా ఉంది. దట్స్ వై తీక్షణ ఈజ్ an ఆబ్జెక్ట్. ఓకే, వెరీ గుడ్. వాక్యంలో పనిని చేసే పదాన్ని కర్త అంటారు. ఎవరబ్బా కర్త? వాక్యంలో ఎవరైతే పని చేస్తారో అమ్మా. ఇలా చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతే పాపం ఇంకా ఎవరు ఏం చేయలేరు. అర్థమవుతా ఉందా? జాగ్రత్త. ఓకే, సబ్జెక్ట్ ఈజ్ ఏ వర్డ్. సబ్జెక్ట్ అనేది ఒక పదం. సబ్జెక్ట్ అనేది ఏందబ్బా? వర్డ్. దట్ ఆ పదం ఏం చేస్తుందంటే డూయింగ్ వర్క్ ఇన్ సెంటెన్స్. ఒక వాక్యంలో అది పని చేస్తూ ఉంటుంది. ఒక వాక్యంలో అది పని చేస్తూ ఉంటుంది, పనిని తెలియజేస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. క్లియర్? మనం ఏం నేర్చుకున్నా మన టీచింగ్ ప్రాసెస్, మన విధానం ఏంటంటే యాక్టివిటీస్ చేయటమే. ఎంత ఎక్కువ కృత్యాలు చేస్తే అంత విషయాలు అర్థమవుతాయి. కృత్యాలు అంటేనే మీరు చేసేటి, నేను చేసేది కాదు. కృత్యాలు ఎందుకు ఇస్తాము? పిల్లలు ఎక్కువ చేయాలి. పిల్లలు ఎక్కువ చేసే కొద్దీ నీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఇచ్చానబ్బా, నెక్స్ట్ ఏమి ఇస్తాను నేను? హోంవర్క్గా ఇంకొక 10 వాక్యాలు ఇచ్చేస్తాను, మీరు చేయమని చెప్తాను. ఇది మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ 3 అవసరం వచ్చినాయి, ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చా, ఇంకొక 7 ఎక్స్ట్రా, 7వ 10వ తగిలిచ్చేస్తాను. అప్పుడు మీకు ఆ విషయం అర్థమైపోతుంది. కాబట్టి కృత్యాధార బోధన అనేటువంటిది ప్రజెంట్ పిల్లలకు అందిస్తున్నటువంటి విధానం. కాబట్టి యాక్టివిటీస్ అనేటివి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ యూ మస్ట్ హ్యావ్ టు డూ టు లర్న్ ఎనీథింగ్. ఏం నేర్చుకోవాలన్నా నువ్వు పని చేయాలి. ఓకే, ఏంటి యాక్టివిటీ చూద్దామా? క్రింది వాక్యాలు చదవండి. మీరు ఫస్ట్ ఏది కూడా చదవాలమ్మా. ముందు చదివేయాలి, తర్వాత రాయాలి. ఓకే, కొంతమంది ఇప్పుడు మన పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు రాస్తున్నారే తప్ప నేర్చుకోవట్లేదు. సరే, నేనే వాళ్ళని ఎందుకు ఏమంటాం లేదు చెప్పండి. కొంతమందికి రాయటం కూడా రాదు, ఉన్నారు కదా ఒకరిద్దరు, ఇప్పటికీ రాయటం రాదు. మరి కనీసం రాయటం అనే స్కిల్ అన్న డెవలప్ అవుతుంది కదా. తప్పు ఎంతసేపటి నుంచి వస్తుంది? ఫస్ట్లో వచ్చింది సార్, మళ్ళీ ఇంకోసారి వచ్చింది సార్, మళ్ళీ ఇంకోసారి. ఓకే, మరి క్రింది వాక్యాలు చదవండి, వాటికి సంబంధించిన ప్రశ్నలు రూపొందించండి. ఏం చేయాలి? ఇక్కడ 2 పనులు చెప్పారు. వాక్యాలు చదవండి, వాటికి ప్రశ్నలు రూపొందించండి. ఎందుకు రూపొందించాలి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్, వాల్మీకి రామాయణం రాశాడు. వాల్మీకి ఆయన ఒక మహర్షి, రామాయణం రాశాడు. ఓకేనా? ప్రశ్న, రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఈ ప్రశ్నను వేసుకుంటే నీకేం జవాబు వచ్చింది? అన్ని వచ్చినాయా? రామాయణం ఎవరు రాశారు? అది ఆన్సర్. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఇప్పుడు వాల్మీకి చేసిన పని ఏంటి? రాయడం. ఏ పని చేశాడు ఆయన? రామాయణం పని చేశాడు.
ఏం రాశాడు? ఏమి రాశాడు? రామాయణం. ఈ రామాయణాన్ని ఎవరు రాశారు? రెండు క్వశ్చన్లు అడిగిన, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యంలో జరిగిన పని ఏంటి? రాయడం. ఓకేనా? రాయడం అనే పని ఎవరు చేశారు? వాల్మీకి. ఆ వాల్మీకి అనేటువంటి వ్యక్తి కర్త. ఎందుకు చెప్పండి? ఈ పని ఎవరు చేశారు? వాల్మీకి. మరి కర్త తెలుసుకోవాలి అంటే నువ్వు ప్రశ్న ఎలా అడగాలి? జాగ్రత్త. రామాయణం ఎవరు రాశారు? అది కర్త. ఓకేనా? రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి. అలా కూడా అడగచ్చు. ఓకే, సరే. వాల్మీకి ఏం రాశాడు? వాల్మీకి దేనిని రాశాడు? వాల్మీకి ఏం రాశాడు? ఎలా అయినా అడగండి. వాల్మీకి ఏమి రాశాడు? రామాయణం. అది ఏంటో కర్మ ఆబ్జెక్ట్. కర్మ ఆబ్జెక్ట్. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ లో వాల్మీకి రోట్ రామాయణ. ఏం తీసుకున్నానమ్మా ఇక్కడ వరకు? రోట్. ఇట్ ఈస్ V2 వర్బ్. రైట్, రోట్, రిటర్న్. రైట్ V1 వర్బ్, రోట్. ఇట్ ఈస్ ద పాస్ట్ టెన్స్. వాల్మీకి ఇప్పుడు రాశాడా? ఎప్పుడో రాశాడు. మనకు తెలియని టైంలో ఎప్పుడో రాశాడు. దట్స్ వై ఇట్ ఈస్ past tense verb. So this sentence is past tense sentence. So ఇది భూతకాల వాక్యం. ఇక్కడ ఉపయోగించినటువంటి క్రియ భూతకాల క్రియ. ఇప్పుడు దీనికి క్వశ్చన్ చూడండి. హూ రోట్ రామాయణం? హూ రోట్ రామాయణం? ఇక్కడ తెలుగులో చెప్పా, ఇక్కడ ఇంగ్లీష్ వాల్మీకినే ఆన్సర్. ఓకేనా? సో ఇలాంటివి ఇంకొక 2-3. కర్త అంటే ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాను కదా. ఇక్కడ నీకు కర్త అనేది ఇంతకు ముందు రాయలేదు. కర్త ఎవరు? వాక్యంలో క్రియని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళే కర్త. రాయడం అనే పని ఎవరు చేస్తారు ఇక్కడ? దట్స్ వై హి ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ చూడండి. దశరథుడు అయోధ్యను పరిపాలించాడు. ఈ వాక్యంలో కర్త ఏంటో చెప్పండి. సారీ, వర్బ్ ఎవరు? పరిపాలించడం అనేటువంటిది ఈ వాక్యానికి క్రియ. మరి ఈ పని ఎవరు చేశారు అనేది తెలుసుకోవాలి. ఎవరు అయోధ్యను పరిపాలించాడు? దశరథుడు అని ఆన్సర్ వస్తుందా రాదా? పనిని ఎవరు చేశారు అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చేటువంటి సమాధానమే ఆ వాక్యానికి కర్త, సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇన్ ఇంగ్లీష్ దశరథ గవర్నడ్. గవర్న్ అంటే పరిపాలించడు. అడ్మినిస్ట్రేటెడ్ అంటే కూడా వస్తుంది. గవర్నడ్ అయోధ్య. అయోధ్య అనేటువంటి ఒక పట్టణాన్ని దశరథ మహారాజు పరిపాలన చేస్తా ఉన్నాడు అని చెప్పి రామాయణం చెప్పింది. ఓకేనా? సరే, ఇక్కడ గవర్నడ్ అనేటువంటిది V2 వర్బ్. ఇవన్నీ పాస్ట్ టెన్స్ అమ్మా. పాస్ట్ టెన్స్ కాబట్టి మాట్లాడద్దు. పాస్ట్ టెన్స్ కాబట్టి ED వర్బ్ వచ్చింది. ఓకేనా? సరే, క్వశ్చన్ చూడండి. హూ గవర్నడ్ అయోధ్య? హూ గవర్నడ్ అయోధ్య? ఎవరు అయోధ్యను పరిపాలించారు? ఓకే, నెక్స్ట్. మరి నువ్వు వేసుకున్నటువంటి ప్రశ్నలకు నీకేం ఆన్సర్ వచ్చింది? మరి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఓకే, దశరథుడు అనేటువంటి ఆయన ఈ వాక్యానికి కర్త. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కదా. మౌనీష్, మన మౌనీష్ చిక్కీలు పంచుతున్నాడు. వర్బ్ ఏంటి ఇక్కడ? పంచడం. పంచడం అనేటువంటిది క్రియ. ఆ క్రియను ఎవరు చేస్తున్నారు? మౌనీష్. మరి ఈ వాక్యానికి కర్త ఎవరు? చిక్కీనా? ఏంటమ్మా, ఏమర్థమైంది నీకు? పనిని ఎవరు చేస్తే వాళ్ళు కర్త అని చెప్తే చిక్కీలు అంటావు. పంచడం అనేది చిక్కీ చేస్తావా? ఓకే, మౌనీష్ పంచుతున్నాడు. ఏం పంచుతున్నాడు? చిక్కీలు పంచుతున్నాడు. అప్పుడు వచ్చేది కర్మ. ఓకే, సరే. ఎవరు? నేను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరు 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 అని నువ్వు ప్రశ్న వేస్తే నీకు వచ్చేటువంటి ఆన్సర్ కర్త అని చెప్పడమే నా ఈ యాక్టివిటీ యొక్క ఉద్దేశం.
ఎవరు అని ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం కర్త. చెప్పండి. ఎవరు అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం కర్త. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా? ఓకే. మరి ఎవరు చిక్కీలు పంచుతున్నారు? మౌనిష్. That's why it is subject. Next, English. Maunish is distributing chickies. Maunish is distributing chickies. ఏంటి ఇక్కడ వర్బ్ ఫామ్? ఇంగ్లీష్ వచ్చేటప్పటికి వర్బ్ ఫామ్ వస్తుందన్నమాట. కంటిన్యూయస్ టెన్స్. పంచుతూ ఉన్నాడు. అందుకని చెప్పి ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్. హూ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ చిక్కీస్? మౌనిష్. Who is? తెలుగులో అయితే ఎవరు? మరి ఇంగ్లీష్ లో who is distributing chickies? మౌనిష్. సో కాబట్టి మౌనిష్ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్. అర్థమైపోయిందా? కర్త. ఇప్పుడు కర్మ గురించి కూడా చెప్పేసేస్తా. కర్మ కర్మ ఆబ్జెక్ట్. మనకు దీనికి మన టెక్స్ట్ బుక్ లో దీనికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటికి కొన్ని క్వశ్చన్స్ వేసాడు. ఓకే, సరేనా? అయితే హూ ఎవరు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే నీకు వచ్చేటువంటి సమాధానం కర్త. మరి కర్మ తెలియాలంటే ప్రశ్న ఎలా వేయాలి? ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణం రాశాడు. కర్త అయిపోయింది కదా. రామాయణాన్ని ఎవరు రాశారు? అప్పుడు కర్త వస్తుంది. ఇక్కడ వాల్మీకి ఏమి రాశాడు, వాల్మీకి దేనిని రాశాడు అని వేయాలన్నమాట. కర్తతో స్టార్ట్ చేయాలి క్వశ్చన్. వాల్మీకి ఏం రాశాడు? రామాయణం. సరే, ఇక్కడ దశరథుడు దేనిని పరిపాలించాడు? ఇక్కడ మౌనిష్ ఏం పంచాడు? అర్థమైందా? ప్రశ్నలు చూడండి. కర్త తెలుసుకోవాలి అంటే హూ ఈజ్ హూ అని క్వశ్చన్ వేయాలి. మరి కర్మ తెలుసుకోవాలి అంటే ఆ కర్తతో ప్రశ్నను మొదలు పెట్టండి. ఇక్కడ కర్త ఎవరు? వాల్మీకి ఏం రాశాడు? రామాయణం. మౌనిష్ ఏం పంచాడు? దశరథుడు దేనిని పరిపాలించాడు? దేనిని, ఏంటి, ఎవరిని? ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు నీకు వచ్చేటువంటి సమాధానమే కర్మ. నువ్వు నిన్నెక్కడున్నావు అక్కడే ఉంటావు ఒక్కొక్కసారి. సో కర్మ అంటే కూడా అర్థమైపోయిందా? ఓకే అమ్మా, క్రియ అర్థమైపోయింది, కర్మ అర్థమైపోయింది, కర్త కూడా అర్థమైపోయింది. మరి ఇక్కడ వరకు రాసేసారా? రాసేస్తుంటే కర్మకు కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్ రాసేసుకొని అర్థం చేసేస్తుంది. ఓకే స్టార్ట్. ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? క్రియ అయిపోయింది, కర్త కూడా అయిపోయింది. కర్త ఎగ్జాంపుల్స్ నుంచే మన కర్మను కూడా బయటికి తెచ్చేసారు. సేమ్ ఎగ్జాంపుల్స్. కర్మ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ పెట్టారు. పై వాక్యాలలో అంటే ఇంతకు ముందు ఇచ్చినటువంటి వాక్యాలలో దేనిని, వేటిని, ఏమి, ఏది ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే దేంతో కలిపి? కర్తతో కలిపి, సబ్జెక్టుతో కలిపి మీరు ఆ ప్రశ్నలు వేస్తే మీకు వచ్చేటువంటి జవాబే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే కర్మ. వాక్యంలో ఏమేమి ఉంటాయని చెప్పాను? కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. మూడింటిని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సరే. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వాల్మీకి ఏం రాశాడు? వాల్మీకి రామాయణం రాశాడు అని మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కే క్వశ్చన్ వేస్తున్నాం. వాల్మీకి ఏం రాశాడు? రామాయణం. వాల్మీకి ఏమి రాశాడు? రామాయణం రాశాడు. ఏం రాశాడు ఆయన? వాల్మీకి ఏం రాశాడమ్మా? ఇది ఆబ్జెక్ట్. వాట్ ఇట్ ఈస్? మరి ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాను చూడండి.
వాట్ ఇట్ రైట్ వాల్మీకి. వాట్ ఇట్ రైట్ ఇక్కడ V1 రాశాను కానీ ఇది పాస్ట్ టెన్స్. అయితే డిడ్ అనేటువంటి పదాన్ని నేను వాడుకోవటం వలన ఈ డిడ్ పాస్ట్ టెన్స్ ను చూపెడుతుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా డూ డిడ్ డన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ తర్వాత V1 వర్బే వాడాలి. ఇది కండిషన్, గ్రామటికల్ కండిషన్. మీకు చెప్పున్నాను ఆల్రెడీ. థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నప్పుడు వర్బ్ కి ఎస్ వస్తుంది అని ఒక ఫేమస్ గ్రామటికల్ కండిషన్ చెప్పున్నాను. అలాగే ఇది చెప్పేటప్పుడు కూడా చెప్పాను. డూ డిడ్ డన్ ఈ మూడు వచ్చినప్పుడు డూ డిడ్ డన్ కాదు, సారీ, డన్ అనేటువంటిది పక్కన పెట్టండి. డూ డిడ్ డస్ డస్, yes, వెరీ గుడ్. డూ డిడ్ డస్ ఇవి వచ్చినప్పుడు వాటి పక్కన ఖచ్చితంగా V1 వర్బే రావాలి, రూల్ అన్నమాట. కాబట్టి డిడ్ రైట్, డిడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ చూపెట్టేస్తుంది. డిడ్ పక్కన రోట్ ఉండకూడదు. ఒకవేళ ఈ రెండింటి బదులు ఒకే పదం తెచ్చుకోవచ్చు, రోట్ పెట్టేసేస్తే సరిపోతుంది. ఓకే, వాట్ రోట్ వాల్మీకి, వాట్ రోట్ వాల్మీకి, లేదా వాట్ వాజ్ రిటన్ బై వాల్మీకి, అది ఇంకొక వేరే ఇంగ్లీష్, అది పక్కన పెట్టండి. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటో వచ్చేసేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దశరథుడు దేనిని పరిపాలించాడు? దశరథుడు అయోధ్యను పరిపాలించాడు. ఈ ఎగ్జాంపుల్ నుంచి దశరథుడు అయోధ్యను పరిపాలించాడు. దశరథుడు దేనిని పరిపాలించాడు? దశరథుడు దేనిని పరిపాలించాడు? ఇంగ్లీష్ లో చూడండి, విచ్ కింగ్డమ్. కింగ్డమ్ అంటే రాజ్యం, అయోధ్య అనేటువంటిది ఒక రాజ్యం. అందుకని చెప్పి విచ్ కింగ్డమ్ వాస్ గవర్నర్డ్ బై దశరథ. ప్యాసివ్ వాయిస్ లో క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. విచ్ కింగ్డమ్, ఏ రాజ్యం, వాస్ గవర్నర్డ్ పాస్ట్ టెన్స్ బై దశరథ. దశరథుడు ఏమి పరిపాలన చేశాడు? దశరథుడు దేనిని పరిపాలన చేశాడు? ఎస్, అయోధ్య. ఏంటి? అయోధ్య అనేటువంటి ఒక రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఇది ఆ వాక్యానికి కర్త, సారీ, ఆబ్జెక్ట్. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ మనవాడు. మౌనిష్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ చిక్కీస్. ఇప్పుడే పంచాడు, అందరికి పంచుతున్నాడు అని అప్పుడు ఇచ్చాడు. మౌనిష్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ చిక్కీస్. మౌనిష్ చిక్కీలు పంచుతూ ఉన్నాడు కదా. మౌనిష్ ఏం పంచాడు? కొంచెం చూడండి. మౌనిష్ వేటిని పంచాడు? మౌనిష్ ఏమి పంచాడు? మౌనిష్ వేటిని పంచాడు? మౌనిష్ దేనిని అనకూడదు, ఒకటే అయితే దేనిని అనొచ్చు. వేటిని పంచాడు, ఇది కరెక్ట్. వాట్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ మౌనిష్? వాట్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ మౌనిష్? మౌనిష్ ఏమి పంచుతున్నాడు? చూడండి, ఆన్సర్ చిక్కీ. ఓకే, ఏం పంచుతున్నాడు? చిక్కీలు. అర్థమైపోయింది అనుకుంటా. అయిపోయింది అబ్బా, క్లియర్. కర్త, కర్మ, క్రియ అనేటువంటిది అయిపోయింది. ఓకేనా. తర్వాత క్రియలలో రకాలు ఉన్నాయి. ఈరోజు చాలు, ఇంకా రేపు చూద్దాం వాటిని. ఓకేనా. సరే, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఉండాలి. రేపు అడుగుతాను నేను, క్రియ ఎలా ఉంటుంది, కర్త ఎలా ఉంటుంది, కర్మ ఎలా ఉంటుంది, వాటిని ఎలా కనుక్కోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు రేపు. తర్వాత భూత, భవిష్య, వర్తమాన కాలాలు ఇంగ్లీష్లో ఏమంటారు, వాటికి కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటిని మిమ్మల్ని గుర్తింప చేయమని చెప్తాను. కొన్ని వాక్యాలు ఇస్తాను, దాంట్లో క్రియలను అండర్లైన్ చేయమంటాను, కర్తలను అండర్లైన్ చేయమంటాను, కర్మలను అండర్లైన్ చేయమంటాను. ఇదే ఎగ్జామ్స్లో అడిగేది. ఓకేనా. క్లియర్ ఈ రోజుకి అర్థమైపోయిందా? ఎక్కడ స్టార్ట్ చేసినాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర స్టార్ట్ చేసి అందులో నుంచి మనం ఏం తెలుసుకున్నాం? క్రియల గురించి ఎక్కువ తెలుసుకున్నాం. తర్వాత సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ గురించి కూడా తెలుసుకున్నాం. రేపు సమాపక క్రియలు, అసమాపక క్రియలు, సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాల గురించి పూర్తి చేసేస్తాం. వాటికి తెలుగులో చాలా వరకు గ్రామర్ అయిపోతుంది. ఓకేనా. ఓకే, డన్.